ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురజాలలో ఉచిత ఆర్థోపెడిక్ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం ఇక్కడ నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంత ప్రజలతో ముఖ్యంగా నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నుంచి చాలా మంది ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే వారికి ఇంతకు ముందు తిరుపతి బర్డ్ హాస్పిటల్లో చాలా మందికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలో 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కూడా సేవలు విస్తృతపరచాలనే ఉద్దేశంతో DVC ట్రస్ట్ హాస్పిటల్ వడ్లమూడి వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఆర్థోపెడిక్ సంబంధించి అన్ని సమస్యలతో బాధపడే వారిని ఉదయం నుంచి ఇంతవరకు చూడటం జరిగింది. ముఖ్యంగా సెరిబ్రల్ పాలసీ వ్యాధితో బాధపడే చిన్నారులకు, అలాగే కీళ్ల సమస్యలు, మోకాలు కీలు కానివ్వండి, తుంటి కీలు సమస్యలతో బాధపడే వారికి, అలాగే స్పోర్ట్స్ కారణంగా కానీ ప్రమాదవశాత్తు మోకాలు కీళ్లలో దెబ్బతిన్న వారిని కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా వెన్నెముక సమస్యలతో బాధపడేవారు ప్రమాదవశాత్తు మిద్ది మీద నుంచి కానివ్వండి, చెట్ల మీద నుంచి కింద పడి వెన్నెముక దెబ్బతిని కాళ్లలో శక్తి కోల్పోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా రావటం జరిగింది. వీరందరినీ పరీక్షించిన తర్వాత శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయాలనేసి నిర్ణయం తీసుకొని సుమారు 60 మంది పైచీలకు పేషెంట్స్ను సెలెక్ట్ చేసుకొని వారికి అందరికి కూడా వడ్లమూడిలోని DVC ట్రస్ట్ హాస్పిటల్లో చేయాలని నిర్ణయం జరిగింది. గత 3 సంవత్సరాల్లో DVC హాస్పిటల్లో కానివ్వండి, మిగతా చోట, ఫర్ ఎగ్జాంపుల్ నేను కరేడులో ఉచిత శిబిరాలను ప్రతి నెల నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ను కూడా పరీక్షించిన తర్వాత వారికి అవసరమైన శస్త్రచికిత్సలను కూడా DVC హాస్పిటల్లో చేస్తూ వస్తున్నాం. లెక్కన సుమారు 650 పైచిలకు శస్త్రచికిత్సలను ఉచితంగా చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా అందరికీ తెలిసిన విషయం, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చాలా మందికి అవసరం అవుతోంది. అంతేకాకుండా దాంట్లో చాలా మంది పేదవారు ఉన్నారు. వారికి అందరికి కూడా లోపల పెట్టే ఇంప్లాంట్స్ను మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని అతి తక్కువ ఖర్చుతో చేయటం జరుగుతోంది. DVC హాస్పిటల్కి వస్తే లోపల ఆపరేషన్ థియేటర్లు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి అంతర్జాతీయ ప్రామాణికలతో నిర్మించడం జరిగింది. వాటిని అన్నిటి కూడా ఆర్థోపెడిక్స్ అంటే ముఖ్యంగా శస్త్రచికిత్సల తర్వాత ఇన్ఫెక్షన్ బారిన పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి కూడా తావు లేకుండా అత్యాధునిక పరికరాలతో ఈ శస్త్రచికిత్సలన్నీ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఈ గురజాల క్యాంపులో వచ్చిన వారందరికీ ఆరోగ్యశ్రీలో అతి తొందరలో వారికి శస్త్రచికిత్స సమయాన్ని నిర్ణయించి, వారికి ముఖ్యంగా ఈ సెరిబ్రల్ పాలసీతో బాధపడే పిల్లల చిన్నారులు కానివ్వండి, వీరికి శస్త్రచికిత్స చేసి సమాజంలో తిరిగి వాళ్లను నడిచేటట్టు చేయటం ముఖ్య ఉద్దేశంగా భావించి వాటిని టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలు కూడా ఈరోజు ఇక్కడ క్యాంప్ రాకపోయిన వారిని కూడా ఎవరైనా సరే DVC హాస్పిటల్ వడ్లమూడికి వస్తే వాళ్ళు ఉచితంగా ఎటువంటి కన్సల్టేషన్ ఛార్జెస్ కానివ్వండి ఇవే లేకుండా పరీక్షించి పేదవారికి అవసరమైన శస్త్రచికిత్సలను ఉచితంగా కూడా ఆరోగ్యశ్రీలో ఉన్న వాటి అన్నిటి కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయటం జరుగుతుంది.